శీఘ్రస్ఖలనం కాకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు. శీఘ్రస్ఖలనం అయితోంది అంటే శరీరము, మనస్సు రెండిటి కోఆర్డినేషన్ అవసరం. మనస్సు ప్రశాంతంగా పెట్టుకోవాలి. బాగా యాంగ్షియస్, బాగా టెన్షన్ ఉంటే శీఘ్రంగా స్ఖలనం అయిపోతుంది. తర్వాత మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒకవేళ సెల్ ఫోన్ రింగ్ వినబడ్డా మీకు ఒక్కోసారి అది డౌన్ కావచ్చు. మళ్ళీ కొన్ని గంటలైతే గానీ లేదా కొన్ని రోజులైతే గానీ మళ్ళీ ఎరెక్షన్ రాకపోవచ్చు. కనుక ఇదంతా సైకలాజికల్‌గా మీరు మెడిటేషన్ చేసి మిగతా ఫిలసాఫికల్గా అప్పుడప్పుడు కొంచెం చదువుకొని ప్రశాంతతను అలవాటు చేసుకోండి. ఇకపోతే శారీరకమైన ఏమిటి అంటే శృంగారానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి. రన్నింగ్ చేస్తే ఆయాసం వస్తుంది, శృంగారం చేస్తే కూడా ఆయాసం వస్తుంది. రన్నింగ్ చేసినప్పుడు అని ఇట్లా వస్తుంది. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు, మధ్యలో రెస్ట్ అవసరం. బాగా హెవీగా తింటే రన్ చేయలేరు, బాగా హెవీగా తింటే శృంగారంలో పాల్గొనలేరు. సో మీకు దీనివల్ల అర్థమైంది ఏమిటంటే ఒక 20 నిమిషాలు మీరు రన్ చేయగలిగితే 5 నిమిషాలు అంటే మీరు 20/4 4వ వంతు మాత్రమే మీరు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కనుక శరీరానికి స్టామినా పెంచుకోండి.